చరిత్ర మరిచిన ఓ సన్యాసి కథ ఇది. అతడు 5 ఏళ్ల వయసులో ఒక దేశానికి రాజయ్యాడు. 15 ఏళ్లు వచ్చేసరికి అతడి దేశంపై డ్రాగన్ సైన్యం దండెత్తింది. అతడి సైన్యం 8 నెలల పాటు యుద్ధంలో పోరాడి ఓటమిని చవిచూసింది. బాల సన్యాసితో బలవంతంగా 17 పాయింట్ల రాజీకి చైనా సంతకం చేయించుకుంది. సరిగ్గా 9 ఏళ్లకు అంటే ఆ రాజు తన 23 ఏళ్ల వయసులో అతడిని చంపేందుకు చైనా ప్లాన్ చేసింది. విషయం తెలిసిన ఆ సన్యాసి రాజభవనం నుంచి సైనికుడి దుస్తుల్లో బయటపడ్డాడు. 13 రోజులు కఠినమైన మంచులో పర్వతాలను దాటుకుని భారత్కు చేరుకున్నాడు. ఆ రాజు ఆ సన్యాసి ఎవరో కాదు, దలైలామా. తాజాగా 90 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన పునర్జన్మ తదుపరి టిబెటన్ నాయకుడిపై వ్యాఖ్యలు చేసిన వార్తల్లో నిలిచారు. అసలు దలైలామా చైనా నుంచి ఎలా తప్పించుకొని వచ్చాడు? ఎందుకు దలైలామాను చైనా టార్గెట్ చేసింది? వాట్ ఇస్ టిబెటన్ సీక్రెట్ హిస్టరీ? టిబెట్ను చైనా సైన్యం ఎలా ఆక్రమించుకుంది? దలైలామా భారత్కు ఎలా చేరుకున్నాడు? దలైలామా ఆశ్రయంతోనే భారత్తో చైనా యుద్ధానికి దిగిందా? మార్చి 17వ తేదీ శీతాకాలపు చల్లటి గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. దూరాన ఫిరంగుల కాల్పులు దడదడలాడిస్తున్నాయి. టిబెట్ రాజధాని లాసాను డ్రాగన్ సైన్యం చుట్టుముట్టింది. లాసా సింహాసనంపై ఉన్న వ్యక్తిని బంధించేందుకు దూసుకొస్తున్నాయి. చలిగాలుల్లో 23 ఏళ్ల ఓ బౌద్ధ సన్యాసి నిశ్శబ్దంగా తన రాజభవనం నుంచి జారుకున్నాడు. అతడు సాధారణ సన్యాసి ఏమాత్రం కాదు. టిబెట్ పాలకుడు, బౌద్ధుల ఆరాధ్యుడు, మత గురువు 14వ దలైలామా. దలైలామా ఎందుకు పారిపోయాడు? దలైలామా గమ్యం స్వేచ్ఛ. మనుగడ సాగించడమే అతడి లక్ష్యం. శీతాకాలంలో రాత్రిపూట హిమాలయాల్లో మంచు ఎలా ఉంటుందో ఊహించుకోండి. రాజభవనం నుంచి బయటపడిన దలైలామా హిమాలయాల మీదుగా 2 వారాల సాహసోపేతమైన కాలినడకతో చైనా సైన్యం కంటపడకుండా తప్పించుకున్నాడు. దలైలామా ఈ సాహసమే టిబెట్ భవిష్యత్తును పునర్నిర్మించింది. చైనాకు భారత్ దౌత్యపరమైన సవాలుగా మారింది. దలైలామా డారింగ్ నిర్ణయమే ఆయనను ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక వ్యక్తుల్లో ఒకరిగా మార్చేసింది. అసలు దలైలామా పారిపోవడానికి కారణమేమిటి? 1950కు ముందు టిబెట్ స్వతంత్ర దేశం. కానీ 1949లో చైనా అంతర్యుద్ధం ముగిసింది. చైనాను పాలించిన చియాంగ్ కే షేక్ సైన్యం ప్రజలతో సహా తైవాన్కు వెళ్లిపోయారు. అప్పట్లో మావో జెడాంగ్ ఆధ్వర్యంలో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా అవతరించింది. తైవాన్, హాంకాంగ్, జిన్జియాంగ్, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్లను సొంతం చేసుకుంటేనే చైనా సురక్షితంగా ఉంటుందని అప్పటి అధ్యక్షుడు జెడాంగ్ భావించాడు. ఈ విషయాన్ని తన కమ్యూనిస్టు పార్టీకి నూరిపోశాడు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలను ఆక్రమించుకోవాలని డ్రాగన్ ప్లాన్లు వేసుకుంది. అందులో భాగంగా మొదట జిన్జియాంగ్ పై జెడాంగ్ సైన్యాన్ని పంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. దీని తర్వాత టిబెట్ పై కన్నేశాడు. 1950 అక్టోబర్ 7న టిబెట్ పైకి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLAను పంపాడు. అదే ఏడాది అక్టోబర్ 19న చామదు అనే పట్టణాన్ని చైనా సైన్యం స్వాధీనం చేసుకుంది. టిబెట్లోకి డ్రాగన్ సైన్యం రావడం చూసిన ప్రజలు భయపడిపోయారు. టిబెట్ చైనా యుద్ధం 8 నెలల పాటు సాగింది. చివరికి టిబెట్ సేనలు ఓడిపోయాయి. అప్పటి టిబెట్ నాయకుడు, బౌద్ధ మత గురువు దలైలామాపై చైనా ఒత్తిడి పెంచింది. 1951 మార్చి 23న బలవంతంగా భయపెట్టి వివాదాస్పద 17 పాయింట్ల ఒప్పందంపై దలైలామాతో సంతకం చేయించుకుంది. చైనా నియంత్రణలో టిబెట్కు స్వయం ప్రతిపత్తిని ఇస్తామని బీజింగ్ హామీ ఇచ్చింది. టిబెట్కు విముక్తి కలిగిందని, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని మావో జెడాంగ్ చెప్పాడు. కానీ టిబెట్ విషయంలో చైనా చెప్పిందొకటి, చేసేది మరొకటి. టిబెట్లో దలైలామా ఉన్నంత వరకు తమ ఆటలు సాగవని భావించింది. టిబెట్లను పూర్తిగా కమ్యూనిస్టులుగా మార్చేందుకు బీజింగ్ ప్రయత్నించింది. చైనా సైన్యానికి టిబెట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 9 ఏళ్ల పాటు టిబెట్ పై చైనా సైనిక అరాచకాలపై లామా ఉద్యమించాడు. 1959 మార్చి 10న బీజింగ్కు రావాలని లామాను చైనా మిలిటరీ జనరల్ ఆహ్వానించాడు. దలైలామాను ఎందుకు చైనా పిలిపించింది అంటే చైనీస్ డాన్స్ ట్రూప్స్ ప్రదర్శించే థియేట్రికల్ షోను తిలకించేందుకే. కానీ లామా బీజింగ్ రావడానికి కొన్ని షరతులను డ్రాగన్ విధించింది. ఏమిటా షరతులు అంటే దలైలామా వెంట టిబెటన్ సైనికులు ఎవరూ రాకూడదు. ఒకవేళ లామా అంగరక్షకులు వచ్చినా నిరాయుధులై ఉండాలని సూచించింది. డ్రాగన్ షరతులు టిబెటన్లను ఆందోళనకు గురిచేశాయి.
టిబెట్ అంతటా ప్రమాద కంటికలు మోగే. టిబెట్ నాయకుడు మత గురువు దలైలామాను అపహరించడానికో చంపడానికో చైనా ప్లాన్ వేసిందంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో లాసాలోని దలైలామా రాజభవనం నార్బులింగ ప్యాలెస్ కు రక్షణగా 1959 మార్చి 10న లక్షల మంది టిబెటన్లు అక్కడికి చేరుకున్నారు. చైనా సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టిబెట్ ప్రజలకు చైనా సైనికులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. నార్బులింగాపై చైనా సైన్యం కాల్పులకు దిగింది. దీంతో చైనాలో పరిస్థితులు గందరగోళానికి గురిచేశాయి. వారం రోజుల తర్వాత 1959 మార్చి 17 రాత్రి 10 గంటలకు దలైలామా టిబెటన్ ఆర్మీ యూనిఫామ్ ధరించి నార్బులింగా ప్యాలెస్ నుంచి బయటకొచ్చాడు. దలైలామాతో పాటు సీనియర్ కేబినెట్ సభ్యులు, కుటుంబ సభ్యులు, అంగరక్షకులతో పాటు కొంతమంది ప్రజలతో మంచు కొండల్లో బయలుదేరాడు. అయితే చాలా వరకు తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న టిబెటన్ ప్రాంతాల మీదుగా వెళ్లాలని ప్లాన్ వేశారు. చైనా సైన్యం కంటపడకుండా సరైన మ్యాపులు లేకుండానే అక్కడి నుంచి పయనమయ్యారు. 13 రోజుల పాటు మంచులో ఎత్తైన కొండల మీదుగా ప్రయాణించారు. 1959 మార్చి 31న ప్రసిద్ధ అరుణాచల్ ప్రదేశ్లోని ఖెంజిమన్ పాస్ అనే ప్రాంతం వద్ద మెక్మోహన్ రేఖ దాటి భారత్లోకి దలైలామా బృందం చేరుకుంది. అక్కడున్న అస్సాం రైఫిల్స్ కి చెందిన భారత సైనికుల్ని కలిశారు. మరుసటి రోజు చుటాంగ్మో అవుట్ పోస్ట్ వద్ద దలైలామాకు అధికారికంగా భారత్ స్వాగతం పలికింది. చారిత్రాత్మక తవాంగ్ ఆశ్రమానికి తీసుకువెళ్లారు. అంతేకాదు టిబెట్ పాలనను ఇక్కడి నుంచే దలైలామా మొదలుపెట్టారు. దలైలామా రాకను ఏప్రిల్ 3న అప్పటి భారత ప్రధాని నెహ్రూ ప్రకటించారు. మానవతా దృక్పథంతోనే దలైలామాకు ఆశ్రయం కల్పించినట్టు వెల్లడించారు. ఆ తర్వాత దలైలామాను తవాంగ్ నుంచి అస్సాంలోని తేజ్పూర్కు తరలించారు. ఏప్రిల్ 18న భారత గడ్డపై నుంచి దలైలామా తన మొదటి ప్రసంగం చేశారు. టిబెట్పై చైనా దురాక్రమణను ఖండించారు. భారత్ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను తన ఇష్టం మేరకే భారత్కు వచ్చానని, ఇందులో ఎవరి బలవంతమూ లేదని దలైలామా తేల్చేశారు. అప్పట్లో దలైలామాను కిడ్నాప్ చేసి భారత్ తీసుకెళ్లిందని చైనా ఆరోపించింది. ఈ ఆరోపణలను దలైలామాని తిప్పికొట్టాడు. అయితే తేజ్పూర్ నుంచి దలైలామా ముస్సోరికి వెళ్లి స్థిరపడ్డారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం టిబెటన్లను అందరూ ఒకే ప్రాంతంలో ఉండాలని భావించింది. అందుకోసం 1960లో ధర్మశాలలోని బెక్లియోడ్ గంజ్కు తరలించింది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని లిటిల్ లాసాగా టిబెటన్లు పిలుస్తారు. ఇక్కడి నుంచి టిబెట్ ప్రవాస పాలన కొనసాగుతోంది. పాఠశాలలు, మఠాలు, సాంస్కృతిక సంస్థల్ని టిబెటన్లు ఏర్పాటు చేసుకున్నారు. 1989లో దలైలామా అహింసా విధానం, ఆయన సంభాషణలకు నిబద్ధతగా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 90 ఏళ్ల వయసులోనూ 14వ దలైలామా ధర్మశాలలోనే నివసిస్తున్నారు. నిజానికి దలైలామాకు భారత ఆశ్రయం కల్పించడంతో భౌగోళిక రాజకీయ పరంగా భారీ నష్టాన్ని చవిచూసింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ చైనా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. చైనా భారత్ సంబంధాలు పాతాళానికి పడిపోయాయి. నిజానికి 1962లో భారత్ చైనా మధ్య జరిగిన యుద్ధానికి దలైలామాకు ఆశ్రయం కల్పించడం కూడా ఓ కారణమని చెప్పాలి. దలైలామాకు ఆశ్రయం కల్పించిన 2 ఏళ్లకు భారత్పై చైనా యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో భారత్ సైన్యాన్ని భారీగా కోల్పోయినా డ్రాగన్ సైన్యాన్ని మాత్రం సమర్థవంతంగా అడ్డుకుంది. చైనాకు చుక్కలు చూపించింది. దలైలామా ఉన్నంత వరకు తమకు టిబెట్లో ముప్పు తప్పదని చైనా భావిస్తోంది. అందుకే దలైలామాను తమ గుప్పెట్లో ఉంచుకోవాలని ఎత్తునిస్తోంది. అందుకే దలైలామాను తామే నిర్ణయిస్తామని చైనా వాదిస్తోంది. తాము నిర్ణయించిన దలైలామా ఉంటే ఇక టిబెట్లో తమకు తిరుగు ఉండదు అనేది బీజింగ్ ఆశ. టిబెట్లో ప్రజలు ఇప్పటికే చైనాను వ్యతిరేకిస్తున్నారు. అక్కడి ఖనిజ వనరులను తవ్వుకోవడానికి టిబెటన్లు అంగీకరించడం లేదు. ఈ కారణంగానే దలైలామాపై గట్టిగా వాదిస్తోంది. కానీ దలైలామా ఎంపిక అనేది చైనాకు సంబంధం లేని అంశంగా 14వ దలైలామా తేల్చి చెప్పేశారు. రెండో పార్టీ జోక్యాన్ని సహించమని క్లియర్ కట్ గా చెప్పారు. భారత్ సైన్యం దలైలామా వ్యాఖ్యలని సమర్థించింది.